హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగబాబు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నానండి. అది స్టైల్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. సో, చాలామంది యూత్‌లో స్టైల్‌గా ఎలా ఉండాలి అని ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుందండి. ఈరోజు దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో, సింపుల్ అండి. సో, డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్‌లో. ఎందుకంటే మనం వేసుకున్న డ్రెస్‌ని బట్టే ఎదుటి వాళ్ళు మనల్ని అసెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో, మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లైఫ్‌లో ఏదున్నా లేకపోయినా డ్రెస్సింగ్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వాలండి. సో, దాన్ని బట్టే మనం మనల్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఏంటంటే మనం ఏ షర్ట్ ఏసినా కూడా మ్యాచ్ అవ్వాలి, బావుండాలి అనుకుంటే గనక మన బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ బావుండాలండి. సో, బాడీ లాంగ్వేజ్ స్లిమ్‌గా ఉంటే గనక మీరు ఏ షర్ట్ ఏసినా, టీ షర్ట్ ఏసినా, లేకపోతే జాకెట్ ఏసినా, ఏదేసినా కూడా మీకు అద్భుతంగా ఉంటుందండి. సో, వీటిలతో పాటు నేనైతే ఒక 3 టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ చెప్తానండి. అవి కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. మిగతాయి ఉన్నా లేకపోయినా కూడా. ఎందుకంటే మీరు ఏసే టీ షర్ట్ గాని, షర్ట్ గాని ఏదైనా కూడా పర్ఫెక్ట్‌గా ఈ మూడిటి మీదకి మ్యాచ్ అవుతాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లాక్ ఉండాలండి. ఈ బ్లాక్‌లో కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకోండి. ఎందుకంటే చాలా వరకు బ్లాక్ ఆగదు. షేడ్ అవుతా ఉంటుంది. రెండోది గ్రే కలర్ అండి. అద్భుతంగా ఉంటది. మీరు వైట్ ఎయండి, బ్లాక్ ఎయండి, లేకపోతే పింక్ ఎయండి. ఏదైనా కూడా అద్భుతంగా ఉంటది. అలాగే వచ్చేటప్పటికి ఖాకీ కలర్ ప్యాంట్ అండి. సో, ఈ 3 టైప్ ప్యాంట్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి. సో, ఏ షర్ట్ ఏసినా, టీ షర్ట్ ఏసినా కూడా అద్భుతంగా ఉంటాయండి. అలాగే దీంతో పాటు ఒక 3 టైప్స్ ఆఫ్ పెయిర్ షూస్ మాత్రం మెయింటైన్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే 1, 2 షూస్ ఉన్నాయనుకోండి పద్దాక మనం దాన్ని వియర్ చేయడం వల్ల అది పాడైపోవడానికి అవకాశం ఉంటుందండి. అదే వైట్ గాని, బ్రౌన్ గాని, బ్లాక్ గాని ఉంటే మన డ్రెస్ ఏసుకున్న సందర్భాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అండ్ అపియరెన్స్ కూడా అద్భుతంగా ఉంటుందండి. సో, అండ్ రెండోదేంటంటే ఏదైనా ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు ద ఫస్ట్ ప్రయారిటీ నేనైతే ఇచ్చేదేంటంటే వైట్ అండి. కంపల్సరీగా వైట్ అనేది ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. వైట్ షర్ట్స్ అందులో ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నోళ్ళైతే స్ట్రెచబుల్ వాడడానికి ట్రై చేయండి. చాలా వరకు అద్భుతంగా ఉంటుందండి. అండ్ దానికి గ్రే ప్యాంట్ గాని, బ్లాక్ ప్యాంట్ గాని వేయండి. చాలా బావుంటుంది. అండ్ రెండోదొచ్చేటప్పటికి బ్లాక్ షర్ట్ అండి. స్ట్రెచబుల్ గాని, లెనిన్ షర్ట్ గాని, ఓకే. దాని మీదకి ఐస్ బ్లూ ప్యాంట్ ఏస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది. సో, స్లిమ్‌గా ఎందుకు ఉండాలంటున్నానంటే, స్లిమ్‌గా ఉంటే మీరు ఏ డ్రెస్ ఏసినా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మన సినీ ఇండస్ట్రీలో హీరోస్ తీసుకోండి. వాళ్ళు మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఇలాగ చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లుక్ బాగా కనపడడం కోసం అండి. సో, అందుకనే స్లిమ్‌గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. స్లిమ్‌గా ఉండాలంటే కూడా నేను మొన్న ఒక వీడియో చేసి పెట్టానండి. అలాగే వాళ్ళకి ఇంకో టిప్ చెప్తానండి. మీరు పొట్ట రాకుండా స్లిమ్‌గా ఉండాలంటే సింపుల్ టాస్క్ అండి. ఏమీ అవసరం లేదు. ఫస్ట్ మీకెంత అవసరమో అంతే తినండి. అన్నీ తినండి. కానీ ఎంత అవసరమో అంతే తినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా బిర్యానీ పాయింట్‌కెళ్లారనుకోండి, బిర్యానీ ఆర్డర్ ఇచ్చారనుకుందాం. మీకు ఇంత అవసరం అనుకోండి, అంతే తినండి. ఏదో మనం ఆర్డర్ పెట్టాం కదా! రూ. 500 ఖర్చు పెట్టాం కదా! అని వాడింత బిర్యానీ ఇస్తాడు. అంత బిర్యానీ తినాల్సిన అవసరం లేదండి. ఆ ఎక్స్‌ట్రా బిర్యానీ ఏదైతే మీరు పొట్టలోకి పంపించారో దాని వల్లే వస్తుందండి ప్రాబ్లమ్ అంతా. సో, మీకెంత అవసరమో అంత తినండి. ఎక్కువ సార్లు తినండి. రోజుకి కావాలంటే 10, 15 టైమ్స్ తినండి. కానీ కొంచెం కొంచెం తినండి. మీకెంత అవసరమో అంతే తినండి. అప్పుడు మీకు పొట్ట అనేది రాదండి. స్లిమ్‌గా ఉంటారు. స్లిమ్‌గా ఉండాలంటే ఒక జిమ్మే చేయాల్సిన అవసరం లేదండి. అథ్లెటిక్స్ ఉంటారు, వాక్ చేసేవాళ్ళు ఉంటారు, రన్ చేసేవాళ్ళు ఉంటారు, గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏది చేసినా కూడా అద్భుతంగా ఉంటుందండి. బట్ ట్రై అండి. ఈ టిప్స్ పాటించండి. మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, ఓహ్, నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశానండి ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది. నేను ఇంకా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్‌తో మీ ముందుకొస్తానండి. ఒకవేళ మాట్లాడడంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే గనక దయచేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే షేర్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ నేను ముందుకెళ్ళి ఇంకా బాగా మంచి మంచి వీడియోలు చేయాలంటే మీ ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా అవసరం అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.